హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోతున్న సినిమా ఒక టైం ట్రావెల్ థ్రిల్లర్. గతం మరియు వర్తమానం మధ్య జరిగే ఒక ఫోన్ కాల్ ఎంత పెద్ద ప్రమాదానికి దారితీస్తుందో ఈ సినిమాలో చూపిస్తారు. ఒకే ఇంట్లో కానీ 20 సంవత్సరాల గ్యాప్లో జీవిస్తున్న ఇద్దరు అమ్మాయిలు ఒకే ఫోన్ ద్వారా మాట్లాడితే ఏమవుతుంది? ఇది అర్థం చేసుకోవాలంటే చివరి వరకు ఈ వీడియో తప్పకుండా చూడండి. స్టోరీలోకి వెళ్దాం. మన హీరోయిన్ సియోస్ చాలా సంవత్సరాల తర్వాత తన చిన్నప్పటి ఇంటికి తిరిగి వస్తుంది. ఆమె తండ్రి చనిపోయిన తర్వాత ఆమె తన తల్లితో పెద్దగా మాట్లాడదు. ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇల్లు చాలా పాతగా ఖాళీగా ఉంటుంది. అక్కడ ఒక పాత ల్యాండ్లైన్ ఫోన్ ఉంటుంది. తన ఫోన్ ట్రావెలింగ్లో పోయి ఉంటుంది. ఆ ఫోన్కి రీటైల్ చేసి, హలో, నా ఫోన్ మీకు దొరికిందా? ఆ ఫోన్ నాది, నాకు ఇస్తారా అని అడుగుతుంది. ఫోన్ ఇవ్వాలంటే కొంత మనీ కావాలి అని అంటారు. తన ఫోన్ కోసం డైల్ చేసి అలసిపోతుంది. ఇంతలో ఫోన్ రింగ్ అవుతుంది. ఆ ఫోన్ లిఫ్ట్ చేయడానికి సిస్టమ్ దగ్గర నుంచి లేచి వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేయగానే, నువ్వు చెప్పింది కరెక్టే, మా అమ్మ చాలా మురుకురాలు, నన్ను ఇంట్లో పెట్టి తాళం వేసింది అని చెప్తుంది. మీరు ఎవరికో ఫోన్ చేయబోయి నాకు ఫోన్ చేశారు అని అంటుంది. ఇది జాన్సు ఇల్లు కాదు అని అంటుంది. కట్ చేస్తుంది. వాళ్ళ అమ్మ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆమెకి బ్రెయిన్ హ్యూమర్ ఉంటుంది. దానివల్ల చనిపోయే ప్రమాదంలో ఉన్నానని, నీకు ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించి డబ్బులు వచ్చేలా చేస్తానని చెబుతుంది. నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా అని అంటుంది. కోపంలో తన తల్లిని తిడుతుంది. నా ముందే నన్ను ఎట్లా మాట్లాడతావా అని గట్టిగా అరుస్తుంది. వెంటనే తన కోపం వచ్చి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. వెళుతూ అమ్మ, నీ చేతి వేళ్ళు గోలోచి ఒకసారి చూసుకో అని ఉంటుంది. గతంలో ఆ నీల్ పాలిష్ వేసుకోవటం వల్లే వాళ్ళ నాన్నగారు చనిపోయి ఉంటారు. అందుకే తను అంత కోపంగా ఉంటుంది. మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంది. వెంటనే లిఫ్ట్ చేస్తుంది. నన్ను కాపాడండి అంటూ మళ్ళీ అదే వాయిస్. దాంతో తను విసిగిపోతుంది. తను ప్రశాంతంగా నిద్రపోతుంటే కాలు మీద గుర్తులు కనిపిస్తాయి. వెంటనే ఏదో అలికిడి వినపడుతుంది. చుట్టూ తిరిగి చూస్తుంది. లోపలికి వెళ్ళి చూడగా ఫోటో ఫ్రేమ్ కింద పడి ఉంటుంది. దానిని మళ్ళీ యథాస్థానంలో పెట్టడానికి మేక్ తీసుకొని కొడుతూ ఉంటుంది. మేకు దానంతటికి అది లోపల పడిపోతూ ఉంటుంది. ఇదేంటి అని చూస్తుంది. సౌండ్ చూస్తే అవతల వైపు ఏదో ఉన్నట్లు అనిపిస్తుంది. వెంటనే ఆ డోర్ మొత్తాన్ని పగలగొడుతుంది. పగలగొట్టి లోపలికి చూడగా స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ నుంచి కిందకి దిగి వెళ్తుంది. వెళ్ళి లోపలికి వెళ్ళి చూడగా అక్కడ ఒక కుర్చీలో ఒక బొమ్మ కనపడుతుంది. ఆ కుర్చీ ముందుకు వెళ్ళి ఎదురుగా బొమ్మని చూస్తుంది. ఆ బొమ్మ ఇక్కడికి ఎలా వచ్చింది, ఎవరు పెట్టారు అనుకుంటుంది. మళ్ళీ చుట్టుపక్కల చూస్తుంది. ఇంకేమన్నా ఇక్కడ వస్తువులు దొరుకుతాయేమో చూస్తూ ఉంటుంది. మూలగా ఒక బాక్స్ కనపడుతుంది. ఆ బాక్స్ని ఓపెన్ చేసి చూస్తుంది. ఓపెన్ చేస్తే అందులో కొన్ని వస్తువులు కనపడతాయి. అందులో ఒక డైరీ కనిపిస్తుంది. దానిని ఓపెన్ చేసి చూస్తుంది. ఇందులో ఒక ఫోటో కనిపిస్తుంది. ఒక ఫ్రూట్స్ వ్యాపారిని ఈ ఫోటో ఎవరిది అని అడుగుతుంది. ఈ ఫోటో నాకు గుర్తు రావటం లేదు, ఇది ఎప్పటిదో లాగుంది, చిన్నప్పటి విషయాలు నాకు గుర్తుండవు, ఎప్పుడో నేను చూసినట్టుంది కానీ గుర్తు రావటం లేదు అని అంటాడు. అతను అక్కడి నుంచి తన కుక్కను తీసుకొని వెళ్ళిపోతాడు. హీరోయిన్ అంతే తీక్షణంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే తనకి ఈ ఫోటో 99లో తీశారని, ఇది పాత ఫోటో అని అర్థమవుతుంది. తాను ఆ ఫోటోకి పక్కగా చూడగా అక్కడ ఒక బోర్డు కనబడుతుంది. ఆ బోర్డుని అబ్జర్వేషన్ చేస్తే దాని మీద ఉన్న డ్రెస్ సేమ్ టు సేమ్ ఆ ఫోన్ కాల్లో చెప్పిన విధంగా ఉంటుంది. ఇంతలో సడన్గా ఫోన్ రింగ్ అవుతుంది. ఉలిక్కి పడి చూస్తుంది. షాన్హి, ప్లీజ్ హెల్ప్ మీ అని అంటుంది. నన్ను మా అమ్మ మంటల్లో వేసి తగలబెడతానికి చూస్తుంది, నన్ను కాపాడు అంటూ అని అరుస్తూ ఉంటుంది. ఇంతలో కింద నుంచి పొగ వస్తుంది. మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంది. నువ్వు చెప్పిన అడ్రస్ కరెక్టే, ఆ అడ్రస్ ఇదే, నేను ఈ ఇంట్లోనే ఉన్నాను. మీరు 1999లో ఉన్నారా? మీ డైరీ నా దగ్గరే ఉందని కొన్ని గుర్తులు చెబుతుంది. దానితో తాను షాక్ అయ్యి డైరీ మొత్తం చూస్తుంది. అదేవిధంగా తాను నమ్మదు. నువ్వు ఎక్కడే ఉండి ఎక్కడి నుంచో చూసి చెప్తున్నావు అని అంటుంది. వెంటనే తాను ఈరోజు సాయంత్రం ఒక విమానం క్రాష్ అవుతుందని ఇంటర్నెట్లో చూసి చెప్తుంది. అది విని తాను ఓకే అని ఫోన్ పెట్టేస్తుంది. ఇది ఒక ఫుడ్డేనా అని గట్టిగా అరుస్తుంది. వాళ్ళ అమ్మ దానిని చూసి ఈమెని గట్టిగా తిడుతూ
వచ్చి తన జడను అల్లుతుంది. ఇంతలో తాను ఎదురుగా ఉన్న టీవీలో ప్లేన్ క్రాష్ అయినట్టు కనబడుతుంది. దాంతో తాను చెప్పింది కరెక్టేనని తను నమ్ముతుంది. వెంటనే తనకి కాల్ చేస్తుంది. మళ్ళీ హీరోయిన్ దాన్ని లిఫ్ట్ చేస్తుంది. హలో అని అంటుంది. ఇది అంతా ఎలా జరుగుతుంది, నాకే తెలియకుండా జరుగుతుంది అని చెప్తుంది. నువ్వు నిజంగానే ఫ్యూచర్లో ఉన్నావా అని అడుగుతుంది. అవును అని చెప్తుంది. నీ వయస్సు ఎంత అని అడుగుతుంది. నా వయసు 28 అని చెప్తుంది. నా వయసు కూడా 28 అని అంటుంది. అక్కడ ఉన్న పాప్ సింగర్ యొక్క వాయిస్ను వినిపిస్తుంది. ఆ వాయిస్ విని ఈ సాంగ్స్ ఓకే, కానీ టేజీ సాంగ్స్ కూడా ఉన్నాయా అని అడుగుతుంది. వెంటనే దాని గురించి కూడా చెప్తుంది. అలా వాళ్ళిద్దరూ ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ ఉంటారు. తాను మీ దగ్గర వాక్మెన్స్ కూడా ఉన్నాయా అని అడుగుతుంది. వాక్మెన్స్ అంటే అని అంటుంది. మా దగ్గర ఫోన్ ఉంటుంది, అందులో పాటలు వీడియోస్ అన్నీ చూడొచ్చని చెప్తుంది. ఇద్దరు నెమ్మదిగా ఫ్రెండ్స్ అవుతారు. ఒకరోజు షాన్ తన చిన్నప్పుడు జరిగిన ఒక ఘటన గురించి చెబుతుంది. ఆమె తండ్రి ఒక గ్యాస్ లీక్ వల్ల చనిపోయాడు. అది విన్న యాంగ్షు ఈ ప్రమాదం జరగకముందే అతన్ని సేవ్ చేస్తుంది. ఇక్కడే మొదటి పెద్ద ట్విస్ట్ వస్తుంది. షాన్ ప్రస్తుతం కాలంలో ఆమె తండ్రి మళ్ళీ బ్రతికి ఉన్నాడు. అంటే గతం మారితే భవిష్యత్తు కూడా మారుతుంది. ఇది చూసి ఇద్దరు ఇంకా చాలా విషయాలు మార్చాలని నిర్ణయిస్తారు. కానీ ఇక్కడి నుండి కథ చాలా డేంజరస్ టర్న్ తీసుకుంటుంది. హీరోయిన్ తన తండ్రి తిరిగి వచ్చాడని చూసి ఆనందంతో ఏడ్చి తనని హత్తుకొని గట్టిగా ఏడుస్తుంది. దానితో వాళ్ళకి ఏమవుతుంది ఏందని అర్థం కాదు. సియోన్ యాంగ్స్కి ఫోన్ చేసి తన తండ్రిని కాపాడినందుకు థ్యాంక్స్ చెప్తుంది. తల్లిదండ్రులను చూస్తూ తాను చాలా హ్యాపీగా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళతో ఆనందంగా గడుపుతున్న క్షణాలు గుర్తు చేసుకుంటూ చాలా సంతోషంగా గడుపుతుంటే యాంగ్షు మళ్ళీ ఫోన్ చేసి తనతో టైం స్పెండ్ చేయట్లేదని అడుగుతుంది. వెంటనే యాంగ్షు తల్లి ఫోన్ తీసుకొని తనని బెదిరించి లాక్కొని వెళ్ళి తనని శుద్ధ పూజలు చేస్తూ చంపేయాలనుకుంటుంది. యాంగ్షు తన తల్లి కాళ్ళ మీద పడి బ్రతిమలాడుకుంటుంది. అయినా సరే కనికరం లేకుండా తనని టార్చర్ చేస్తూ కొరడాతో కొడుతూ తన గతాన్ని తెలుసుకొని అనుకుంటుంది. ఇంతలో ఒక కళలా మెలుకుంటుంది హీరోయిన్. తనకు యాంగ్షు చనిపోయినట్టు ఆ కళ వస్తుంది. యాంగ్షు వాళ్ళ అమ్మ బయటకు వెళ్ళి శుద్ర పూజ కోసం కోడిని బలి ఇవ్వడానికి తీసుకుని వస్తుండగా హీరోయిన్ ఇంటర్నెట్లో సెర్చ్ చేసి యాంగ్షు ఎలా చనిపోతుందని చూస్తుంది. అందరూ తన తల్లి తనని కృతార్థంగా కత్తితో పొడిచి చంపుతుందని అర్థమవుతుంది. వెంటనే ఇది యాంగ్షు చెప్పాలని అనుకుంటుంది. తానే ఫోన్ చేయడంతో తనకు జరిగినదంతా చెప్తుంది. ఆ చెప్పిన వెంటనే తన తల్లి ఆ కత్తి తీసుకుని తనని చంపడానికి వచ్చే లోపే తాను ఆ బెడ్ మీద లేకుండా తన బొమ్మను పెట్టి వెళ్ళిపోతుంది. తన తల్లికి కిరాతకంగా పొడుస్తుంది. చూస్తే యాంగ్షు తన వెనకాల ఉంటుంది. తన దగ్గరికి వచ్చి నన్ను ఎందుకు చంపాలనుకున్నావు అని గట్టిగా ప్రశ్నించి తనను అలా ఎలా చంపాలనుకున్నావు అని ప్రశ్నిస్తూ తాను అక్కడి నుంచి వెళ్ళి ఒక గ్యాస్ సిలిండర్తో తనని ఊపిరాడకుండా చేసి తనని ఆ కత్తి తీసుకొని పొడిచి చంపుతుంది. దానితో వాళ్ళ మమ్మీ చనిపోతుంది. యాంగ్షు కాల్ చేస్తుంది. అక్కడ ఏం జరిగింది అని ఆడ గట్టిగా అడుగుతుంది. వెంటనే తాను మా అమ్మ మనసు మార్చుకుందని, నేను హ్యాపీగా ఉన్నానని, ఈరోజు నా పుట్టినరోజు అని, చాలా సంతోషంగా ఉన్నానని చెప్తుంది. నాకు నచ్చిన తిండి తింటూ నచ్చిన చోటుకి వెళ్తూ హ్యాపీగా షాపింగ్ చేస్తూ ఉన్నానని చెప్పి ఉంటుంది. స్ట్రాబెర్రీ వ్యాపారి షాన్షి స్ట్రాబెర్రీస్ తీసుకొని వాళ్ళ ఇంటికి వస్తాడు. అలాగే తను యంగ్గా ఉన్నప్పుడు షాన్షి దగ్గరికి కూడా అలాగే తీసుకొని వెళ్తాడు. అక్కడ షాన్షి ఇంట్లోకి పిలిచి తన డ్రెస్లను చూపిస్తూ ఎలా ఉన్నాయి, ఏది వేసుకోవాలి అని అడుగుతుంది.
తాను ఏదైనా ఒకటి నీ ఇష్టం వచ్చింది వేసుకో అని చెప్తాడు. వెంటనే ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ పెడదామని చూడగా అక్కడ ఒక కవర్ కింద పడుతుంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే వాళ్ళమ్మ తల అందులో ఉంటుంది. దాన్ని చూసి భయపడి గట్టిగా కేకలు వేస్తాడు. యాంగ్సన్ తన ఆయుధమైన గ్యాస్ కట్టను తీసి యాంగ్సన్కి కాల్ వస్తుంది. వెంటనే కాల్ అటెండ్ చేసి చూడగా ఆ స్ట్రాబెర్రీస్ అమ్మే వ్యక్తి చనిపోయాడని అర్థమవుతుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి స్ట్రాబెర్రీస్ అమ్మే అతను ఎలా చనిపోయాడని వివరాలు కావాలని అడగగా ఆ వివరాలు పోలీసులు తీసి చూపిస్తారు. అందులో ఈ అమ్మాయి తనను చంపిందని చెప్పేసి అని యాంగ్సన్ ఫోటో చూపిస్తారు. యాంగ్సన్ ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేయగా అతను ఎవరో నాకు తెలియదని అబద్ధం ఆడుతుంది. వెంటనే అబ్జర్వ్ చేసిన పోలీస్ తన సామాన్లు ఆ ఇంట్లో ఉండడంతో అనుమానంతో తనను చూస్తాడు. ఇవి ఎవరి అని అడగగా ఇది మా అమ్మ తీసుకొని ఉంటుంది, నాకు తెలియదు అని చెప్తుంది. మీ అమ్మ ఎక్కడ ఉంది అని అంటే మా అమ్మ ఇంట్లో లేదు అని అబద్ధం ఆడుతుంది. యాంగ్సన్ చాలా కేర్లెస్గా ఉంటుంది. ఇంతలో హీరోయిన్ తన కేర్ టేకర్ అయిన యాంగ్సన్ పని మనిషి దగ్గరికి వచ్చి తన గురించి తెలుసుకుంటుంది. తాను నా మీద ఇలా చేసిందని, ఈ మచ్చలు రావడానికి తనే కారణం అని చెప్తుంది. వెంటనే యాంగ్సన్ దగ్గర నుంచి హీరోయిన్కి ఫోన్ వస్తుంది. హీరోయిన్ మొత్తం తెలుసుకొని తనని అడుగుతుంది. తాను నేను అలాంటివేమీ చేయలేదని చెప్తుంది. నువ్వు చేసిన హత్యల వల్ల నువ్వు పోలీసులకు దొరికావని నాకు తెలుసు అని చెప్తుంది. నేను ఎలా దొరికాను అని గట్టిగా అడుగుతుంది. దాంతో హీరోయిన్ నేను చెప్పను అని ఫోన్ పెట్టేస్తుంది. యాంగ్సన్ ఫోన్ చేస్తూనే ఉంటుంది. పోలీసులు నన్ను ఎలా పట్టుకుంటారని గట్టిగా అడుగుతుంది. భవిష్యత్ చెప్పమని గట్టిగా అడుగుతుంటే హీరోయిన్ భయపడుతూ ఉంటుంది. సమాధానం చెప్పకుండా కింద పడేయడంతో ఫ్రస్ట్రేషన్లో ఉన్న విలన్ సైకో యాంగ్సన్ తనకి కాల్స్ చేస్తూనే ఉంటుంది. దీంతో పోలీసులకి ఆ ఇన్ఫర్మేషన్ అందుతుంది. యాంగ్సన్ ఇంటికాడికి వెళ్ళి ఎంక్వైరీ చేద్దామని అనుకుంటారు. యాంగ్సన్ ఫోన్ మాట్లాడుతుండగా పోలీసులు ఆమె దగ్గరికి వచ్చారనుకుంటుంది. డోర్ ఓపెన్ చేసి చూస్తే చిన్నప్పుడు హీరోయిన్ తన తండ్రి వాళ్ళ ఇంటిని కొనడానికి అదే ఇంటికి వచ్చి ఉంటారు. వాళ్ళను చూసి లోపలికి రమ్మని పిలిచి వాళ్ళని చంపడానికి ప్లాన్ చేస్తుంది. ఇంతలో హీరోయిన్ వాళ్ళ నాన్న నువ్వు డ్రైవ్ చేయని డ్రైవింగ్ సీట్లో హీరోయిన్ కూర్చోబెడతాడు. ఇక్కడ వాళ్ళని అక్కడ కూర్చోబెడుతుంది విలన్ హీరోయిన్ వాళ్ళ నాన్నని చంపుతుంది. దాంతో హీరోయిన్ చూస్తుండగానే వాళ్ళ నాన్న చనిపోతాడు. కారు కూడా హీల్ అయిపోతుంది. తాను ఎక్కడో ఉండాల్సింది ఎక్కడో ఉంటుంది. మొత్తం మారిపోతుంది. దీంతో గతం మొత్తం మారిపోయిందని తన తండ్రి చనిపోయాడని అర్థం చేసుకుంది. హీరోయిన్ చిన్నగా ఉన్న తనతో ఎందుకు ఫోన్ కట్ చేసామని గట్టిగా తిడుతుంది. హీరోయిన్ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ తన ఇంటికి వచ్చి చూడగా మొత్తం మారిపోతుంది. తన ఇల్లంతా పాడుపట్టిన బంగ్లాలాగా తయారవుతుంది. అటు ఇటు తిరుగుతూ తన ఫోన్ కోసం వెతికి ఫోన్ తీసుకొని కాల్ అటెంప్ట్ చేస్తుంది. ఇద్దరు ఇక్కడ గట్టిగా తిట్టుకుంటూ ఉంటారు. నువ్వు గతంలో నేను పోలీసులకి ఎలా దొరికానో చెప్పకపోతే ఇక్కడ ఉన్న నిన్ను నేను చంపేస్తాను. చిన్నతనంలో ఉన్న నిన్ను నేను చంపితే నువ్వు చనిపోతావని చెప్పగానే తాను ఆలోచించి ఒక చెత్త వేరుకుని అతనికి నీ కత్తి దొరుకుతుందని చెప్తుంది. అతను ఆ కత్తిని 1 గంటలో తీస్తాడని చెప్పగా తాను అక్కడికి వెళుతుంది. అక్కడ చూడగా ఎవరు తనకి కనబడరు. దాంతో తను ఫ్రస్ట్రేషన్లో ఉంటూ అటు ఇటు చూసి ఏదో శబ్దం రాగానే బయటికి వెళ్ళి చూస్తుంది. అక్కడ ఒక పిల్ల కనపడుతుంది. దానిని చంపడానికి వెళ్ళినట్టు వెళ్తుంది. ఇంతలో గ్యాస్ సిలిండర్ పక్కన షార్ట్ సర్క్యూట్ జరిగి కరెంటు నుంచి నిప్పు రావడంతో బ్లాస్ట్ అవుతుంది. హీరోయిన్ తను చనిపోయిందని అనుకుంటుంటే ఫోన్ మళ్ళీ రింగ్ అవుతుంది. తాను మళ్ళీ హీరోయిన్కి కాల్ చేసి నన్ను చంపాలనుకున్నావు కదూ, నిన్ను నేను చంపేస్తా, ఇక్కడే నా ఎదురుగానే ఉన్నావు కదా అని అంటుంది. నిన్ను ఎలా నీతో నిజం చెప్పించాలో నాకు తెలుసు అని తన ఒంటి మీద వేడి నీళ్లు పోసి తనను ఇబ్బంది పెడుతుంది. ఇక్కడ ఉన్న చిన్నపిల్ల మీద వేడి నీళ్ళు పోస్తే అక్కడున్న హీరోయిన్కి కాలిపోతూ ఉంటుంది. ఇలా ఉండగా ఆ చెత్త ఏరుకునేవాడి అడ్రస్ విలన్కి చెప్తుంది. తాను అక్కడికి వెళ్ళి తన కత్తి తీసుకుని వస్తుంది. ఇంతలో హీరోయిన్ వీళ్ళ తల్లి
హీరోయిన్ చిన్నతనంలో కనపడతలేదని కంప్లైంట్ ఇస్తుంది. ఆ కంప్లైంట్ ఆధారంగా చేసుకొని విలన్ ఇంటి దగ్గరికి వెళుతుంది. షియాన్ ఒకరోజు యాంగ్ హూక్ గురించి పాత న్యూస్ ఆర్టికల్ చదువుతుంది. ఆమె షాక్ అవుతుంది, ఎందుకంటే ఆ ఆర్టికల్లో ఇలా ఉంటుంది: యాంగ్ షూక్ ఒక సీరియల్ కిల్లర్ అని. అంటే గతంలో ఆమె చాలా మందిని చంపింది. ఇది తెలుసుకున్న సియో భయంతో ఆమెతో మాట్లాడడం ఆపేస్తుంది. కానీ యాంగ్ హూక్కి భవిష్యత్తులో జరిగే విషయాలు తెలుసుకోవాలని ఉంటుంది. అందుకే ఆమె షియోన్ను బెదిరించడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. గతంలో మనుషులను చంపుతూ తన భవిష్యత్తును మార్చుకుంటూ ప్రతి మార్పు తర్వాత షియోన్ యొక్క ప్రస్తుత జీవితం కూడా మారిపోతుంది. ఒక్కసారి ఆమె గది కూడా పూర్తిగా మారిపోతుంది. షియోన్ అర్థం చేసుకుంటుంది, యాంగ్ షూక్ను ఆపకపోతే తన జీవితం పూర్తిగా నాశనం అవుతుంది. అందుకే ఆమె ఒక ప్లాన్ వేస్తుంది. గతంలో ఉన్న ఒక పోలీసుకు సమాచారం ఇవ్వాలని నిర్ణయించుకుంటుంది. చివర్లో గతం మరియు భవిష్యత్ మధ్య ఒక పెద్ద గేమ్ జరుగుతుంది. షియోన్ యాంగ్ హూక్ను ఆపడానికి ప్రయత్నిస్తుంది. ఇద్దరి మధ్య చాలా టెన్షన్ సీన్స్ వస్తాయి. హీరోయిన్ సైకో విలన్ల మధ్య గట్టిగా ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్లో ఇద్దరు బాగా కొట్టుకుంటారు. ఫోన్ కోసం పరిగెడుతూ హీరోయిన్ తనని కొరుకుతుంది. వెంటనే హీరోయిన్ ఇద్దరు కింద పడతారు. కింద పడిన వెంటనే ఫోన్ తీసుకొని హీరోయిన్ పైకి పరిగెత్తి ఒక చోట దాక్కుంటుంది. వాళ్ళ అమ్మ తనని కాపాడమంటూ తనకి మళ్ళీ ఫోన్ చేస్తుంది. ఫోన్ ఎత్తి, అమ్మా నువ్వు భయపడకు, ఎలాగైనా నువ్వే రక్షించుకోవాలి అని తను రక్షించుకోమని ఎక్కడున్న వస్తువుల్లో ఏదో ఒకటి తీసుకొని తనని కొట్టి చంపమని చెప్తుంది. వెంటనే తాను అది తీసుకొని బయటికి వెళ్ళి చూడగా అక్కడ హీరోయిన్ చిన్నతనంలో ఉన్న పిల్ల అక్కడ ఉంటుంది. ఆమెను చూసి ఏడుస్తూ తనను ఓదారుస్తూ ఉండగా సైకో కిల్లర్ విలన్ వచ్చి తనని వెనక నుంచి కొట్టి పడేస్తాడు. ఇంతలో పిల్లల్ని చంపబోతుండగా హీరోయిన్ వాళ్ళ తల్లి గట్టిగా పట్టుకొని కింద పడేస్తుంది. దాంతో ఏమైందో తెలియని హీరోయిన్ అమ్మా నన్ను క్షమించు అని అంటుంది. సైకో హీరోయిన్ని చంపడానికి వస్తుంది. అక్కడ చిన్నపిల్ల హీరోయిన్ని ఇక్కడ పెద్ద ఉన్న హీరోయిన్ని చంపడానికి దగ్గర రాబోతుండగా వాళ్ళ అమ్మ తనని పట్టుకొని కింద పడేస్తుంది. వెంటనే తను చనిపోయినట్టు చూపిస్తారు. హీరోయిన్ అక్కడి నుంచి వాళ్ళ తల్లిని కలవడానికి హాస్పిటల్కి వెళ్తుంది. హాస్పిటల్లో తన తల్లి లేదని తెలుస్తుంది. వెంటనే తన తండ్రి ఉన్న సమాధి దగ్గరికి వెళ్తుంది. సమాధిని చూడగా తండ్రి చనిపోయాడని అర్థమవుతుంది. తల్లి కూడా చనిపోయిందనుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంత బాధలో ఉండగా ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి ఒక పిలుపు వినపడుతుంది. తన తల్లి తన దగ్గరికి వస్తుంది. తనను చూసి ఆనందంగా ఉంటుంది. తనను చూస్తూ తన ఒంటి మీద గాయాలు చూస్తూ ప్రజెంట్లో ఉన్న సైకోకి కాల్ చేసి ఇద్దరు వస్తున్నారు నిన్ను పట్టుకోవడానికని చెప్తుంది. వెంటనే ఈ కథలో విలన్ మళ్ళీ బతికినట్టు చూపిస్తారు. హీరోయిన్ సైకో కస్టడీలో ఉన్నట్టు చూపిస్తారు. సబ్స్క్రైబ్ చేయండి.